మన ప్రభువును, మన రక్షకుడును, సర్వలోకనాథుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట ప్రతి దినము దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న దేవుని బిడ్డలైన మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ దినము సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకొని దేవుని మాటలు మనం ధ్యానం చేద్దామా? యెహోవా మీకు కృపను, సత్య స్వభావమును అగపరచును. నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయములో చాలా విలువైనటువంటి మాటను మనం చదువుకున్నాం. ఇక్కడ ఒక రాజు ఇశ్రాయేలుకు రెండవ రాజైనటువంటి దావీదు ఒక ప్రజలతో మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక విలువైన మాట. ఆయనేమంటున్నాడంటే, నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను. ఎవరు వీళ్ళు? ఎందుకు ఈయన వారికి మరలా తిరిగి ప్రత్యుపకారం చేస్తానని దావీదు వారికొక వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. ఒక ప్రామిస్ ఇస్తున్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, మీకు ప్రత్యుపకారం చేసేదను. ఇశ్రాయేలులకు రాజుగా ఉన్నటువంటి ఒక రాజు ఒక జనాంగానికి, ఒక ప్రజలకు ఆయన ఒక బలమైన ఒక హామీని ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళొక ఉపకారం చేశారట. ఒక ఉపకారం చేశారు. ఆ ఉపకారానికి నేను మరలా తిరిగి ప్రత్యుపకారం చేస్తానని దావీదు రాజుగారు ఆయన సింహాసనానికి వెక్కిన మరుక్షణమే ఆయన మాట్లాడుతూ ఉన్నట్లుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, గమనించండి. ఈరోజు మనము బైబిల్‌లో ఈ రీతిగా రాయబడి ఉంటుంది. యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కనికరము గలవారు కనికరాన్ని పొందుతారు అంటాడు. దయగలిగిన వారు దయను పొందుతారు అంటాడు. ఒక వ్యక్తి సహాయం చేస్తే మరలా సహాయం పొందుతారని బైబిల్ నేర్పుతూ ఉంది. కనుక ఈరోజు మనం గమనించినప్పుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు నేర్పేటువంటి గొప్ప సత్యము, నీతి ఏంటంటే, మనుష్యుడు ఏది విత్తుతాడో ఆ పంటను కోస్తాం. అందుకే ఈ రాజైనటువంటి దావీదు గారు, ఆయన రాజైన వెంటనే ఈయన ఒక దృశ్యాన్ని, ఒక సందర్భాన్ని విన్నాడు. వినిన వెంటనే ఆ ప్రజలతో, ఆ జనాంగానికి ఆయన ఒక వాగ్దానాన్ని, ఒక బలమైన తీర్మానాన్ని చెప్తున్నాడు. నేనును మీకు ప్రత్యుపకారం చేస్తాను. ఈరోజు నేను మీకు చెప్పేటువంటి అంశము ఈ సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనములో ఈ అంశం ఏంటంటే, ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను. అలాగే మన క్రియలను బట్టి మన పరలోకపు తండ్రి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వభూమికి మహారాజైన దేవుడు మన క్రియలను బట్టి, ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారం చేసేదని అంటాడు దేవుడు. ఏమిటి ఈ యొక్క ఎవరికి మాట చెప్పాడో ఒకసారి మనం దేవుని మాటలు మనం చూద్దామా? సమూయేలు మొదటి గ్రంథము 31వ అధ్యాయములో చివరి భాగములో 10వ వచనము నుండి 13వ వచనం వరకు మనము చూచినప్పుడు, ఫిలిష్తీయుల దేశములో యుద్ధమునకు ఇశ్రాయేలుకు మొదటి రాజైన సౌలు, అలాగే తన కుమారుడైనటువంటి యోనాతాను యుద్ధములోకి వెళ్ళినప్పుడు, ఫిలిష్తీయులు సౌలును అలాగే యోనాతానును హతమార్చినటువంటి వీరు బెత్షెమెషు అనేటువంటి పట్టణమును గోడకు వారి శిరస్సులు తగిలించారట. సౌలు యొక్క శిరస్సును, అలాగే యోనాతాను యొక్క శిరస్సును వారొక పట్టణములో తగిలించి దానిని ఎవరు తీసుకుని వెళ్ళకూడదని, వారి దేహములు వారి పుష్కలకూడదని వాళ్ళక్కడ మరి బహిరంగంగా పెట్టి కాపలా పెట్టారు. అలాంటి ఘడియలో, అలాంటి సమయములో ఇక్కడ దేవుని బిడ్డలారా, ఆనాడు సౌలు కాలములో ఉన్నటువంటి ఇశ్రాయేలు జాతికి చెందిన వారు కాదు, కానీ ఇశ్రాయేలు మధ్యలో నివసించినటువంటి యాబేషు వారు
అని 12వ వచనములో ఈ యొక్క అధ్యాయంలో కనపడుతుంది. యాబేషు వారు అర్ధరాత్రి వెళ్ళి సౌలు యొక్క శిరస్సును, అలాగే యోనాతాను యొక్క శిరస్సును తీసుకుని వచ్చి, వారు గమనించినట్లయితే వారు నివాసం ఉంటున్న ప్రాంతములో పిచ్చుల వృక్షము కింద వారిని పాతిపెట్టి వారి నిమిత్తమై ఉపవాసం ఉన్నారట. అంటే సౌలు రాజుగారి యొక్క దేహం కొరకు, యోనాతాను గారి యొక్క దేహం కొరకు, అంటే శత్రువుల మధ్యలోనికి వెళ్ళి వారి దేహములు తీసుకుని మరలా వచ్చి వారి దేశములో వారిని, ఆ రాజుగారిని గౌరవించినందుకు ఇప్పుడు దావీదు అంటున్నాడు, మీరు నిజంగా చాలా మంచి ఉపకారం చేశారు. మీ ప్రాణాలు తెగించారు. మీరు లక్ష్య పెట్టకుండా వెళ్ళి సౌలు యొక్క దేహమును తిరిగి పట్టణానికి తీసుకొని వచ్చి మీరు చేసిన ఈ పనిని బట్టి నేను కూడా, దేవుడు మీకు కృప చూపుతాడు, మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు, నేను రాజుగా నేను మీకు ప్రత్యుపకారం చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం గమనించాలి, దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ లోకములో మనం ఏం చేయాలంటే, మనము ఒక వ్యక్తి జీవితంలో ఉపకారం చేసేవారిగా ఉండాలి. ఎవరైనా కీడులో ఉన్నప్పుడు, ఎవరైనా నష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, దుఃఖపడుతూ ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, వీరి నిమిత్తమై నీవు కూడా వారికి ఉపకారం చేయాలి. చేతనైన వరకు సహాయం చేయాలి. వారిని మనం ఆదుకోవాలి. మనం అవసరమైతే దేనికి భయపడకుండా మనం శ్రమపడుతూ మన వంతు మన వారికి సహాయపడినప్పుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు చేసిన దానిని బట్టి ఆయన నీకు ప్రత్యుపకారం చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం ఈ లోకములో చేసినది చిన్నదైతే దేవుడు మనకు పెద్దది చేస్తాడు. ఆ రోజున యేసు ప్రభువారి యొక్క సిలువ మహానుని ఆ రోజున గమనించినట్లయితే కురేనీయుడైనటువంటి సీమోను గారిని పిలిచి ఆ దినమున ఈ సిలువను మోయమని వారు చెప్పినప్పుడు, మరి ఎంత సమయం మోసాడో బైబిల్లో రాయబడేది, కానీ కురేనీయుడైన సీమోను యేసు యొక్క సిలువను కొంత సమయము మోసినందుకు జరిగిన ఉపకారం ఏంటో తెలుసండి? తన కుమారులను పౌలు ప్రక్కన వెంబడించడానికి వారిని బలమైనటువంటి సాధనాలుగా దేవుడు వాడుకున్నాడు. అంటే నువ్వు చేసినటువంటి కొంచెం ఉపకారానికి దేవుడు మరలా ఉపకారం చేస్తాడు. నీ బిడ్డలకు, నీ కుటుంబానికి, నీ పనులు, నీ జీవితంలో ప్రభువు నీ కొరకు సిద్ధపరిచిన ఉపకారం గొప్పది ఉంటుంది. ఆ ఉపకారం పొందుకోవటానికి మనము కూడా ఉపకారం చేస్తే ప్రత్యుపకారం రాజు చేస్తాడు. అలాగే మన ప్రభువు కూడా ప్రత్యుపకారం చేస్తాడు. నమ్ముదాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్యం వింటున్న వారిని ఆదరించి బలపరచండి. వారు కూడా ఉపకారం చేసి మనసు దయచేయండి. మీ దగ్గర నుంచి ఉపకారం పొందుకొని మనసు దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.